మొన్న గత సభలో ముఖ్యమంత్రి గారు నాతో ఒక మాట అన్నారు. మీరు ఏదైనా సాంస్కృతికపరమైన సలహాలు ఉంటే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి, వాటిని మేము పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. నేను ఆ ప్రాతిపదిక మీద ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద మీరు నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు ఇవ్వాలని అనుకున్నారు. మంచిది అధ్యక్ష. దాంతోపాటు నేను మరొక ప్రతిపాదనను తెలియదలుచుకున్నాను. అంటే గద్దర్ సినిమా వరకే సీమితమైన వ్యక్తిత్వం కాదు అధ్యక్ష, దానికంటే చాలా విశాలమైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పాటను ప్రజల పరం చేసినవాడు, పాటను విప్లవీకరించినవాడు, పాటలో దళిత బహుజన చైతన్యాన్ని నింపినటువంటి వాడు. భూస్వామ్య రాజకీయాలు ఉంటాయి, పెట్టుబడిదారీ రాజకీయాలు ఉంటాయి, మతతత్వ రాజకీయాలు ఉంటాయి, జీతగాళ్ల రాజకీయాలను ముందడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి గద్దర్. కనుక నా వైపు నుంచి ఒక ప్రతిపాదన ఏమిటంటే, గద్దర్ గారి పేరున జ్ఞానపీఠ అవార్డు స్థాయిలో, భారతదేశంలో జ్ఞానపీఠ అత్యున్నతమైన అవార్డు, ఆ జ్ఞానపీఠ అవార్డు స్థాయిలో లేదా అంతకు మించిన పారితోషికంతోనైనా ఒక జాతీయ స్థాయి అవార్డును ప్రభుత్వం వైపు నుంచి పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను గద్దర్ అన్న పేరుతో. అది మీరు ఈ దేశంలో అట్టడుగు వర్గాల సంస్కృతిని గానం చేసేటువంటి ఒక భూపేన్ హజారికా, ఆయన ఇప్పుడు లేరనుకోండి, తీజన్ భాయ్ లాంటి కళాకారులు ఉన్నారు. వాళ్ళకి గద్దర్ అన్న పేరు మీద ఆ అవార్డు ఇస్తే అది చాలా సముచితంగా ఉంటుంది. గద్దర్ పేరు జాతీయంగా కూడా మారుమోగుతుంది. ఆ సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళకి మనం గొప్ప ప్రేరణనిచ్చిన వాళ్ళను, గద్దర్ అన్న ఒక స్ఫూర్తిగా ఆయన వారసత్వాన్ని అందించిన వాళ్ళం అవుతాం అధ్యక్ష.